తర్వాత వచ్చిన తిత్లీకి ఎక్కువ జరిగింది వ్యవసాయ నష్టం. అప్పుడు వైజాగ్ సిటీలో నష్టం జరిగినా చాలా మంది ఆ నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. నాకు బాగా తెలిసిన మిత్రులు ఒక 7-8 మంది కిటికీలు పగిలిపోయినాయి, గుమ్మాలు ఇరిగిపోయినాయి, తలుపులు పగిలిపోతే వాళ్ళు ఏమి ప్రభుత్వానికి అందులో నోట్ చేయించలేదు. అక్కడ ఏంటని అడిగా, ఆయన చంద్రబాబు గారు తిరిగాడు కదండి, కష్టపడ్డాడు, చాలే మనది ఈ మాత్రం ఖర్చు పెట్టుకోలేము మనం అని చెప్పి వాళ్ళ డబ్బులు. ఒక ఆయనది అయితే గోశాల ఉండేది, ఫామ్ హౌస్ లాగా గోశాల, ఆయనది దగ్గరగా 1 కోటి రూపాయలు లాస్ అయ్యి ఉంటుంది. తనే ఖర్చు పెట్టుకున్నాడు. ఏముంది ప్రభుత్వం దావని ప్రభుత్వం ప్రజలకి చేస్తే చాలు, ధనవంతులకు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు అన్నమాట. వాస్తవంగా ఎన్ని కాంపెన్సేషన్లు రాయలేదు చాలా మంది. కాబట్టినే 700 కోట్లు కూడా ఏంటి, పళ్ళు వెంటనే ఇవి ఇచ్చారు ఫ్రీగా, పాలు ఫ్రీగా ఇచ్చారు. తర్వాత 10 రూపాయలకి కూరలు, కేజీ కూరగాయలు 10 రూపాయలకి, ఉల్లిపాయలు ఇవన్నీ పెట్టుకొచ్చారు. అలాంటి వాటి వలన ఆయన ఖర్చు తప్పించి, ఇంకోటి పడవలు వాస్తవంగా ముందే బయటికి తెచ్చేశారు, కానీ అంతకు ముందు కొట్టుకుపోయిన పడవల్ని ఆ ఖాతాలో వేసి డబ్బులు ఇచ్చారు మత్స్యకార కుటుంబాలకి. అలాగే కొన్ని మత్స్యకార కుటుంబాలకు సంబంధించినటువంటి గుడిసెలు అయ్యి ఎగిరినాయి, వాళ్ళ వరకు కాంపెన్సేషన్ అయింది. ఇప్పుడు అంత పెద్ద తీవ్రంగా గుడిసెలు అయ్యి నష్టపోయినటువంటిది లేదు. అదృష్టవశాత్తు ఏమంటే చాలా మంది ఈ మధ్యకాలంలో గుడిసెలు తగ్గిపోయినాయి. అది కూడా వీళ్ళకి ఒక రకంగా ఫెర్చింగ్. మీకు మత్స్యకార ప్రాంతాలు ఎక్కువగా లాస్ అయ్యేది గుడిసెలే. ఇదివరకు గుడిసెలు